హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో అప్పటికప్పుడు ఇన్‌స్టెంట్‌గా, సింపుల్‌గా చేసుకునే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా తినే బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ, దోస, చపాతీ, ఉప్మా రుచి మర్చిపోతారండి. అంత సాఫ్ట్‌గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయండి. ఈ దోసలైతే పెరుగు ఇంకా మనము అటుకులతో చేసుకుంటాం కాబట్టి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయి. 1, 2 అయితే అస్సలాగరు అంత బాగుంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల రేషన్ రైస్ తీసుకున్నానండి. కప్పు, గ్లాసు దేనితోనైనా కొలతలు తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 2 కప్పుల రేషన్ రైస్ తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకోవాలి 2, 3 సార్లు. వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రేషన్ బియ్యంలో డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందు ఇలా 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కప్పు అటుకులు వేసుకోవాలి. ఇలా అటుకులు వేసుకున్న తర్వాత ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేసుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నార్మల్గా ఉండే పెరుగైనా వేసుకోవచ్చు. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. అన్నీ ఒకే కప్పుతో కొలుచుకోవాలి. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా చక్కగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3 గంటల నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను కాబట్టి నైట్ నానబెట్టుకుంటున్నానండి. ఇలా నైట్ నానిన తర్వాత మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. బియ్యము ఇంకా అటుకులు అవి కూడా బాగా నానాయండి. ఇప్పుడు స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అవసరాన్ని బట్టి ఆ వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ సెట్ దోశలకు మనం మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే దోశలు అనేవి సాఫ్ట్గా స్పాంజీగా చాలా బాగా వస్తాయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. ఇక్కడ మనము బ్రేక్ఫాస్ట్ అనేది ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి దీంట్లో 1 ప్యాక్ ఈనో వేసుకోవాలండి. లేదంటే వంట సోడా అయినా 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. అప్పుడే మనకు స్పాంజీగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇలా మనం ఈనో పైన 1 టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ యూస్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ చూడండి, మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి అండి. అప్పుడే మనకు ఈ సెట్ దోశలు అనేవి చాలా స్పాంజీగా సాఫ్ట్గా వస్తాయండి. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లోంచి ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకున్న తర్వాత 2 గరిటెలు పిండి వేసుకోవాలండి. ఇలా వేసుకొని మరీ పల్చగా కాకుండా ఇలా సెట్ దోశలాగా కాస్త లావుగానే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇలా ఒకవైపు మంచిగా కలర్ వచ్చి పైన మనకు దీనికి పెద్దగా ఏం కలర్ రాదండి అంతా. ఇప్పుడు ఇలా ఒకవైపు తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. చూడండి పైన హోల్స్ వచ్చాయి కదండి. ఇలా మనము ఈనో లేదంటే వంట సోడా వేసుకోవడం వల్ల ఇలా హోల్స్ వచ్చి దోశలు అనేవి చాలా మృదువుగా ఉంటాయి. ఇప్పుడు దీనిపైన 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులా చక్కగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. వేడి వేడిగా తింటే 1, 2 అయితే అస్సలు ఆగరండి. అంత సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి. అంత మృదువుగా ఉంటాయి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 దోశలు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా చేసి పెడితే పిల్లలు రోజు తినే ఇడ్లీ, దోశ బోర్ కొడితే ఇలా స్పాంజీగా చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత బాగుంటాయి. ఇలా 1 బై 1 దోశలు వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా మృదువుగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 దోశలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూస్తుంటేనే నోట్లో నీరురుతాయండి. పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు కూడా అందరూ చాలా ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ అండి. అంత మృదువుగా ఉంటాయి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయొచ్చండి. నేనైతే ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. రుచి అయితే భలేగా ఉంటుందండి.
నోట్లో పెట్టుకుంటే అలా జారిపోతుంది, అంత మృదువుగా ఉంటుంది. ఇక్కడ మీకు తుంచితేనే తెలుస్తుంది ఎంత మృదువుగా వచ్చిందో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చండి. చాలా చక్కని బ్రేక్ఫాస్ట్ అయితే. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.